our channel ANS Sisters. మేము ఇప్పుడు గోకర్ణ రీచ్ అయ్యాం. గోకర్ణలోని ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కవర్ చేసి దర్శనంకి వెళ్తున్నాం. లెట్స్ గో. నమస్తే అందరికీ. మేమైతే హోటల్ రూమ్ నుండి బయటకు వచ్చేసి గోకర్ణలోని ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేద్దామని స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళే దారిలోకి వచ్చాము. ఇలా స్ట్రైట్గా జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి. అక్కడ ఆ రథం కనిపిస్తుంది, అక్కడ మెయిన్ టెంపుల్ ఉంటుంది. గోకర్ణ క్షేత్రంలో చిన్న చిన్న టెంపుల్స్ చాలా కనిపిస్తాయి. గోకర్ణ వీధుల్లో తిరుగుతున్నంతసేపు చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు చాలా పురాతనమైనవిగా, వాటి డిజైన్, వాటి ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చేరుకున్న ప్లేసు కోరితీర్థం అంటారు. కోరితీర్థంలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం కూడా చేస్తారంట. అది చాలా ప్రసిద్ధి అని తెలిపారు. ఈ కోటి తీర్థాన్ని మనం కూడా చూసేద్దాం రండి. మేము కూడా కోటి తీర్థంలో స్నానం చేశాము. కోటి తీర్థం నుండి నేరుగా గోకర్ణ వీధుల్లో తిరుగుతూ సముద్ర స్నానానికి అయితే స్టార్ట్ అయ్యాము. గోకర్ణ వీధుల్లో తిరుగుతూ మనమైతే టెంపుల్ వెళ్ళే దారిలోకి వచ్చేసాము. మనకు కనిపించేదే టెంపుల్. మనకు ఎదురుగా కనిపించేది గణపతి స్వామి టెంపుల్. ఇదే మహాబలేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది. ఇక్కడ నుంచి భక్తులను అలౌట్ చేస్తారు. ఈ దారి గుండా ముందుకెళ్తే మరొక ద్వారం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ ద్వారం కూడా భక్తులు అనుమతిస్తారు. ఇప్పుడు మనమైతే సముద్రం దగ్గరికి వెళ్తున్నాము. ఎస్, మనకైతే ఎదురుగా కనిపిస్తుంది చూడండి సముద్రం. సముద్రం అయితే చూసేసాము. చిన్నోళ్ళు ఆగట్లేదు. లెట్స్ గో.
ఆరుషి అండ్ అయాన్షి ఈ బీచ్లో చాలా ఎంజాయ్ చేశారు. సముద్ర స్నానం తర్వాత దర్శనానికి అయితే బయలుదేరాము. దర్శనానికి సంబంధించిన వీడియోలు తీయలేకపోయాను, ఎందుకంటే ఫోన్లో నాట్ అలౌడ్. కానీ మా దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. ఆత్మలింగానికి అభిషేకం కూడా చేశాము. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, జై భూ కైలాస్.